జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితమైనప్పటికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని, పరిస్థితుల్ని ఆయన బెంగుళూరు నుంచి హుటాహుటిన ఇక్కడికి రావటం, ఇక్కడేదో బీహార్ కంటే దారుణం ఏదో జరిగిపోతుంది, అసలు లా అండ్ ఆర్డర్ లేదు, కేవలం 10-15 రోజులకే కూటమి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో యాగీ చేయటం, ధర్నా చేయటం, అట్లా ఆయన హైపర్ యాక్టివ్గా ఉన్నారు. ఆయన హైపర్ యాక్టివ్గా ఉన్నంత వరకు ఈ రాష్ట్రం వైపు కొత్తగా పారిశ్రామికవేత్తలు చూసి ఇక్కడ పెట్టుబడి పెట్టి దాన్ని ఉపాధి కల్పించడం, దాని తద్వారా గవర్నమెంట్కి ఆదాయం వచ్చే పరిస్థితులు కనుచూపు మేరలో ఉన్నాయి అంటారా? ఇప్పుడు దాని అన్నిటికంటే ప్రత్యేక హోదాగా తేవగలిగితే ఇవన్నీ పక్కకు పోతాయి. రాష్ట్రానికి కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా తెస్తే ఆటోమేటిక్గా వచ్చేసి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. కాబట్టి ఏ పారిశ్రామికవేత్త అయినా కానీ చంద్రబాబు కోసమో, జగన్ కోసమో, మీకోసమో, నా కోసమో పెట్టాడు, అతని కోసం పెడతాడు అంతే. కాబట్టి ఎప్పుడు ప్రత్యేక హోదా అనేది వస్తే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తే దానికోసం పెడతాడు. దానికి ఇవన్నీ మీరు చెప్పినట్టు మిగతా లా అండ్ ఆర్డరు, ఈ యొక్క నాయకుల యొక్క వేధింపులు, ఈ యొక్క ఏసీబీ, పీసీబీ, జేసీబీని ఏసీబీ కేసులు పెట్టడము, జేసీబీలతో కూల్చడము, పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెట్టడము, ఇవన్నీ జగన్ హయాంలో చేయడం అనేది జరిగింది. కాబట్టి మెయిన్గా పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి అంటే ప్రధానంగా వచ్చేసి ప్రత్యేక హోదా మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ నా అభిప్రాయం. అది వస్తే ఇవన్నీ కొంచెం ఉంటాయి, కానీ ఇవన్నిటినీ ఓవర్ రైడ్ చేసడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే 5 ఏళ్ళు గవర్నమెంట్కి డోకా లేదు కాబట్టి, మళ్ళీ గవర్నమెంట్ ఎవరు చూస్తుందో చెప్పలేం కాబట్టి 5 ఏళ్ళే మా గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కాబట్టి ఆ కోణంలో గవర్నమెంట్ ఆలోచించడం మంచిది. తిరుపతి శ్రీవారి లడ్డూ మీద ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం, దాంట్లో అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి వైఖరి, దాన్ని ఎలా చూడాలి? ఇది తెలా పాపం తలా పిడికిడని సామెత ఉంది. వెంకటేశ్వరుని స్వామికి నష్టం కలిగించడంలో, తిరుమల ప్రతిష్టకు నష్టం కలిగించడంలో, తిరుపతి లడ్డు ప్రాముఖ్యత తగ్గించడంలో అటు టీడీపీ, ఇటు జనసేన, ఇటు బీజేపీ, ఇటు వైకాపా 4 పార్టీలు, నలుగురు బీజేపీ కంటే పార్టీగా తీసుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు నలుగురు నష్టం కలిగించారు. వెంకటేశ్వర స్వామికి విపరీతం నష్టం కలిగించిన అభిప్రాయం. ఇక్కడ ముందు చంద్రబాబు నాయుడు ఇళ్లలో నంబర్ 1 నా అభిప్రాయం. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడు ఒక రాజు బంటు కథ చదివాను. ఆ రాజు బంటు కథ ఏమంటే, ఎండాకాలం రాజు వేటకు పోయినాడు అడవికి. వేట అయిన తర్వాత అలసిపోయినాడు. మధ్యాహ్నం ఒక చెట్టు కింద పండుకున్నాడు, నిద్ర వచ్చింది. పక్కనే బంటు సేవకుడు కూర్చున్నాడు. ఈ లోపల ఆ బంటుకు రాజు అంటే చాలా అమితమైన ప్రేమ, భక్తి. ఈ లోపల ఒక ఈగ వచ్చేసి రాజు ముక్కు మీద వాలింది. ఇతను ఆ ఈగను తోలింటే సరిపోయింది, కానీ అయ్యో రాజుకు నిద్రాభంగం కలుగుతుందనే ఆవేదనతో పక్కన ఒక బండరాయి ఉంటే తీసుకొచ్చేసి మోదినాడు. ఆ ఈగ పారిపోయింది, రాజు చచ్చిపోయినాడు. చంద్రబాబు నాయుడు గారు చేసిన పని కరెక్ట్గా, ఆయన ఏ ఉద్దేశంతో చేశాడు కానీ ఓవరాల్గా నష్టం కలిగించింది వచ్చేసి వెంకటేశ్వర స్వామికి, తిరుమల లడ్డుకు, తిరుమలకు కలిగించాడు. దానికి వీళ్ళందరూ యాడ్ చేస్తున్నారు. ఒకవైపు ఈవో ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు నియమించిన ఈవో శ్యామలరావు గారే నెయ్యి కల్తీ జరిగింది వాస్తవం, కానీ కల్తీ జరిగిన నెయ్యిని లడ్డులో వాడలేదు, ఎనికి పంపించాము అని ఆయన అంటున్నాడు. ఈవో శ్యామలరావు గారు నెయ్యి కల్తీ జరిగింది వాస్తవమే, కానీ అది పైకి తీసుకొచ్చి లడ్డులో వాడలేదు, అది ఎనికి పంపించేసామని చెప్పేసి ఆయన నియమించిన ఈవో చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, లేదు కల్తీ జరిగింది వాస్తవమే, అది లడ్డులో వాడింది వాస్తవం అని చెప్పేసి చంద్రబాబు అంటారు. అంటే వీళ్ళిద్దరిలో ఎవరి కరెక్ట్? ఈవోది కరెక్టా, సీఎంది కరెక్టా? ఇక్కడ ఒక క్లారిటీ లేదు. సీఎం చెప్పిందే కరెక్ట్ అనుకున్నాం. ఎవరి హయాంలో కల్తీ జరిగింది? ఆయన హయాంలోనే కదా. టెండర్ వేసిందేమో జగన్ ప్రభుత్వ హయాంలో, మార్చిలో. ఆర్డర్ ఇచ్చిందేమో, సప్లై ఆర్డర్ ఇచ్చింది మేలో, అది జగన్ హయాంలోనే. కానీ సరఫరా చేసింది ఎప్పుడు? సరఫరా చేసింది ఈయన హయాంలో జూన్ 12 నుండి స్టార్ట్ అయింది. ఈయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి జూలై 12 వరకు 12 లారీలు వచ్చినాయి. ఈ యొక్క కల్తీ జరిగింది అని చెప్పిన లారీలు జూలై 6, జూలై 12. ఎవరప్పుడు ముఖ్యమంత్రి? ఈయన కాదా, చంద్రబాబు కాదా? కాబట్టి ఒకవేళ ఆయన చెప్పింది వాస్తవం అయితే నీ హయాంలోనే కల్తీ జరిగింది. టెండర్ అప్పుడు వాడి ఉండొచ్చు, సరఫరా సరుకు వచ్చింది నీ హయాంలో. కాబట్టి ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టే. కాబట్టి దీంట్లో ఇది ఒకటైతే
ఒకవైపు ఏమో ఈవో లడ్డులో వాడలేదు, అపవిత్రం జరగలేదు ఆయన అంటే, పవన్ కళ్యాణ్ గారు అపవిత్రం జరిగింది, ఈవోనేమో అపవిత్రం జరగలేదు ఆయన అంటాడు. పవన్ కళ్యాణ్ ఏమో అపవిత్రం జరిగిందని చెప్పేసి ఈయన పశ్చాత్తాప దీప్తి అంటాడు, దీక్ష. ఎవరిది కరెక్ట్? ఆయనది కరెక్ట్ అయితే ఈయన రాజీనామా చేయాలి, ఈయనది కరెక్ట్ అయితే ఆయన సస్పెండ్ చేయాలి, తొలగించాలి. పవన్ కళ్యాణ్ కరెక్ట్ అయితే ఈవోని వచ్చేసి రిమూవల్ చేయాలా, ఆయనది కరెక్ట్ అయితే ఈయన ఉప ముఖ్యమంత్రికి రాజీనామా చేయాలా. అయినా ఎవరు ప్రాయశ్చిత్త దీక్ష చేసేది? తప్పు చేసిన వారు. ఆయన చేసినాడు ఏమన్నా తప్పు? నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తావు? నువ్వు చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. నీ శాఖ ఎటువంటి శాఖ? పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఫారెస్ట్రీ, ఎన్విరాన్మెంట్. కాబట్టి అనేక సమస్యలు. నువ్వు వచ్చేసి మొన్న గ్రామ సభలు జరిపావు, బ్రహ్మాండం, అప్రిషియేట్ చేసావు అందరం. దానికి ఇంకా పంచాయతీలకు విధులు, నిధులు, అధికారాలు బదిలీ చేయాల్సింది ఉంది. గ్రామీణ రోడ్లు ఇంకా అధ్వానంగా ఉన్నాయి. స్వచ్ఛ భారత్ కింద వచ్చేసి సంపద కేంద్రాలు దరిద్ర కేంద్రాలుగా ఉపయోగం లేకుండా ఉన్నాయి. ఫారెస్ట్ క్లియరెన్స్ రాక అనేక జాతీయ రహదారులు, కొన్ని ప్రాజెక్టులు నిలిచిపోయి ఉన్నాయి. నువ్వు చేయాల్సిన పని అంతూ ఉంటే 11 రోజుల పాటు వచ్చేసి నువ్వు ఊడ్చుకుంటూ తుడుచుకుంటూ పంచగట్టుకొని చేయాల్సిన కార్యక్రమాలు అవి. నువ్వు తప్పు చేయలేదు. కాబట్టి ఈ విషయంలో ఇంకా దీన్ని వచ్చేసి రేపు వచ్చేసి లడ్డు కొనాలంటే భయం, లడ్డు తినాలంటే భయం. 1కి 10 సార్లు ఆలోచించుకునే విధంగా అందరూ కలిసి దీన్ని వచ్చేసి తిరుపతి ప్రతిష్టను వచ్చేసి బాగా దెబ్బతీస్తారని చెప్పేసి నా అభిప్రాయం. ఈ జగన్మోహన్ రెడ్డి మతం మానవత్వం అంటాం, 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వచ్చిన తర్వాత హిందువుగా, ముస్లింగా, సిక్కుగా అనుసరిస్తాను అని అంటాం. నా స్నేహితుడు నిన్న ఒక మాట అన్నాడు, మేము 4 గోడల మధ్య చికెను మటన్ వండుకుంటాం, బయట శాకాహారులుగా ఉంటామని. అట్లా అనుకోవచ్చా? ఆయన నా మతం మానవత్వం అన్నారు, ఆ తర్వాత డిక్లరేషన్ పెట్టాల్సిన అవసరం లేదు, పో ఏం రాసుకుంటావు రాసుకో, మానవత్వం రాసుకోపో అని కూడా అన్నారు. దాన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి మానవత్వం గురించి చెప్పడము, దయ్యాలు వేదాలు వల్లించడం, కీచకుడు, దుశ్శాసనుడు, మహిళా సాధికారత గురించి మాట్లాడడం, గాడ్సే గాంధీజం గురించి మాట్లాడడం ఎట్లా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి మానవత్వం గురించి మాట్లాడడం అట్లా ఉంటుంది. ఆయన దానవత్వం గురించి, రాక్షసత్వం గురించి మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు రఘురామకృష్ణంరాజుకు మీ పార్టీ ఎంపీకి రాజద్రోహం కేసు పెట్టి మీ కస్టడీలో ఉన్నప్పుడు కొట్టడం వచ్చేసి కాళ్ళు ఆల్మోస్ట్ వచ్చేసి చూస్తే ఇది వచ్చేసి మానవత్వం. ఎవరన్నా మానవుడు అనేవాడు చేసే పనేనాది? రెండవది కోడికత్తి కేసు విషయంలో వాడు అమాయకుడు వచ్చేసి సీను 5 సంవత్సరాల పాటు ఉంటే సాక్ష్యం చెప్పడాన్ని పోకుండా, పక్కనే ఉండి కోర్టుకు పోకుండా ఒక దళిత అబ్బాయిని వచ్చేసి 5 సంవత్సరాల పాటు జైల్లో మగ్గడం వచ్చేసి నీ సాక్ష్యం ఇవ్వని కారణంగా దీన్ని మానవత్వం అంటారా? మీ చిన్నాయన చంపిన వాళ్లకు అని ముద్దాయిలుగా ఉన్న వాళ్లకు నువ్వు వత్తాసు పలుకుతూ ఉంటే వాళ్ళకు వచ్చేసి సిబిఐ వాళ్ళను వాళ్ళ పని వాళ్ళు చేయకుండా చేసుకుని దీన్ని వచ్చేసి మానవత్వం అంటారా? ఇక్కడ రాజధాని రైతులు, మహిళలు వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో, అహింసా పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే, కనకదుర్గమ్మను దర్శించుకున్నానికి పోతా ఉంటే వాళ్ళని పోనీయకుండా వాళ్ళ యాత్రలు కట్టుకొని వాళ్ళను దుస్తులు చింపి దీన్ని మానవత్వం అంటారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే మానవత్వానికి అర్థమే లేదు. అది దానవత్వం, రాక్షసత్వం. ఇక డిక్లరేషన్. ఇక్కడ ఒక్కొక్క దేవాలయానికి కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు రాఘవేంద్ర స్వామి దేవాలయం, మంత్రాలయం ఉంది. నేను ఒకసారి పోయాను. అక్కడ షర్టు బనియను విప్పాలి. నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ వాళ్ళ సాంప్రదాయాలు కాబట్టి ఇప్పిపోవాల్సి వచ్చింది. అది అక్కడ సాంప్రదాయం. శబరిమలై అక్కడ మహిళలు పోయేదానికి లేదు, అక్కడి సాంప్రదాయం. ఈవెన్ తిరుమలలో సరే అన్యమతస్థులు డిక్లరేషన్, ఈవెన్ హిందువులు కూడా ప్యాంట్ వేసుకొని పోయేదానికి లేదు, పంచె కట్టుకొని పోవాలా. కాబట్టి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయి, రూల్స్, నిబంధనలు ఏమన్నా ఆ సాంప్రదాయాలను పాటించాలా. అవి పాటించకపోవడం అంటే మనకి ఇష్టం లేకపోతే పోకుండా ఉండాలా, పోయిన తర్వాత ఖచ్చితంగా పాటించాలా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆడ ఏముంటుందో డిక్లరేషన్లో
వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అంతే కదా. దానికి ముందు నేను పలానా మతానికి చెందినవాడిని, వెంకటేశ్వర స్వామి పట్ల నమ్మకం ఉంది, నన్ను దర్శనానికి అనుమతించండి. దాంట్లో నీకు వెంకటేశ్వర స్వామి మీద నువ్వు వచ్చేసి డిక్లరేషన్ మీద సంతకము పెట్టాల్సి వస్తుందని నువ్వు వచ్చేసి పోలేదంటే నీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేనట్టుగా నువ్వే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నావు, సెల్ఫ్ గోల్ కొట్టుకున్నావు. రెండవది, నువ్వు వచ్చేసి అటు హిందువులను మోసం చేస్తున్నావు, ఇటు క్రైస్తవులను మోసం చేస్తున్నావు. ఏమి నీ మతం ఖచ్చితంగా చెప్పు. నీ మతం చెప్పుకునే దానికి లేదు, నేను హిందువునే కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అయ్యారు మా పూర్వీకులు, నేను ఆచారాలు పాటిస్తానని చెప్పు. మనకి ఉన్నది వాస్తవం చెప్తే ప్రజలు వచ్చేసి హర్షిస్తారు. దాన్ని ముసుగులో పెట్టాల్సిన అవసరం ఏముంది? కానీ నువ్వు డిక్లరేషను నేను పెట్టను అనేది రూల్స్ ఉన్నంత వరకు అది ముఖ్యమంత్రి కానీ, మాజీ ముఖ్యమంత్రి కానీ, సామాన్యుడు కానీ ఎవరన్నా పెట్టాల్సిందే. ఏపీజే అబ్దుల్ కలాం పెట్టాడు, సోనియా గాంధీ గారు పెట్టారు. నువ్వు గతంలో పెట్టేది అంటున్నావు అంటే అప్పుడు తప్పు చేశాను చెప్పి ఇప్పుడు తప్పు చేస్తా ఉంటావా? కాబట్టి తప్పు ఎప్పుడైనా తప్పే. కాబట్టి డిక్లరేషన్ విషయంలో అతను ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. అతను సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. అంటే నీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదని నిరూపించుకున్నావు. నువ్వు హిందువు కావు, రెడ్డివి కావు, రెడ్డివి కావు అని చెప్పేసి ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యామిలీ వచ్చేసి అడ్వాంటేజ్ తీసుకున్నది. ఓట్లకు వచ్చేకల్లా క్రైస్తవుల ఓట్లన్నీ మూకమడిగా. మళ్ళీ అక్కడ రెడ్డిస్ నామినేషన్ ఏరియా కదా, కడప ప్రాంతంగా, కొద్ది రాష్ట్రంలో కొన్ని రాయలసీమ ప్రాంతంలో, మళ్ళీ వచ్చేసి రెడ్డి. కాబట్టి రెండింటినీ వాడుకొని అటు ఆ ఓట్లను ఈ ఓట్లను వాడుకొని ఆ కుటుంబము ఆ స్థాయికి వచ్చేదానికి కారణం వచ్చేసి మనం డెమోక్రసీలో అవునన్నా కాదన్నా ఫైనల్గా ఓట్లే నాయకుడు డిసైడ్ చేసేది. కాబట్టి ఇప్పుడు అతను వచ్చేసి బయటపడిపోయినాడు. నీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని చూపించావు. నువ్వు హిందువు కావు, రెడ్డివి కాదని చెప్పేసి ఓపెన్ అయిపోయినాడు.